సో ఇక్కడ ఏమైంది అంటే ఇంత ముందుకు ఇది ఇది విన్నారు కదా నేను డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు వల్ల ప్రాబ్లం ఏమొచ్చింది అనేది. ఓకే, డిస్కనెక్ట్ అయినారా? నాకు అర్థమయ్యట్లేదు. ఎవరైనా ఉన్నాం భయ్యా. ఓకే అవును. సో ఓకే, సో దీనివల్ల మీకు అర్థమైంది కదా త్రిబుల్ ఈక్వల్ టు మనం ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడద్దు అనేది. ఇక్కడ ఏంటి అంటే మనకి టైప్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను డబుల్ ఈక్వల్ టు వాడుకున్నాను ప్రెసెంట్. రైట్. సో అదే నేను కాపీ పేస్ట్ చేయడం వల్ల ఏంటిది అంటే మనం ఈ మళ్ళీ ఈ ప్రాబ్లంకి అక్కడ రాకపోదుము. సో రాయడం వల్ల మా అక్కడ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము మనకు బ్రష్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది అనేది. ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నా. సో మనకి అరేలో ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ లోపల బ్రష్ వచ్చింది. అరే లోపల ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది టెక్స్ట్ ని పట్టుకోవాలి ఆబ్జెక్ట్ లో. రైట్, ఇది ఎడిట్ అరే అనుకుందాం. ఎడిట్ అరే ఐటమ్ అనుకుంటే మళ్ళీ ఇంకొక కాన్స్టెంట్ తీసుకొని మళ్ళీ ఎడిట్ వాల్యూ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎడిట్ అరే అనేది ఏంటిది మనకి అరే కదా. అరేలో మనకి ఏ పొజిషన్ లో ఉంది? 0 పొజిషన్ లో ఆబ్జెక్ట్ ఉంది కదా ఇది. సో 0 అవుతుంది. అండ్ 0 అని వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది కదా 0లో. అప్పుడు మనకు ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఏది కావాలి? ప్రాపర్టీ టెక్స్ట్ కావాలి. డాట్ టెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఎడిట్ వాల్యూ వచ్చేసి ఎడిట్ పైన క్లిక్ చేస్తే బ్రష్ టూత్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఈ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే ఇన్పుట్లో టెక్స్ట్ అనేది బ్రష్ టూత్ అనేది వచ్చింది. ఇదే కరెక్ట్ ప్రాసెస్ జాబ్. ఎట్లా అరేలో అప్డేట్ అయ్యి అరేని అక్కడికి వస్తే మనం అప్డేట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అరేలో స్టోర్ అవ్వాలి. అవును, అంటే సార్ మనం ఇన్పుట్ని ఏమంటారంటే టార్గెట్ ఎలిమెంట్ నుంచి కూడా తీసుకోవచ్చు, కానీ అప్డేట్ చేసేటప్పుడు మాత్రం అరేలో అప్డేట్ చేయాలి మనం. తీసుకోవడం వరకు వాల్యూని మనం ఎలా అయినా గెట్ చేసుకోవచ్చు, బట్ అప్డేట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాలి. కానీ ఇక్కడ ఫిల్టర్లో ఏంటిది అంటే మనం ఐడి తీసుకుంటున్నాం కాబట్టి అరేలో నుంచి ఫిల్టర్ చేసేసి అరే అప్డేట్ చేసేస్తే రీడ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇలా కూడా తీసుకోవచ్చు. బట్ ఇది నేను ఎందుకు అప్రాప్రియేట్ కాదన్నా అని చెప్పంటే రేపు మనకి కనీసం ఒక 1000 లిస్ట్ ఉంటుంది సార్. 1000 ఉండొచ్చు, 1 lakh లిస్ట్ ఉండొచ్చు. అప్పుడు ఏంటి అంటే మనం ఏమవుతుంది అంటే జస్ట్ ఇన్పుట్లో టెక్స్ట్ని పెట్టడానికి మాత్రమే మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ 1000 ఎలిమెంట్స్ని మనము లూప్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే అప్పుడు అది అంటే ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ మెథడ్ బికాస్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కదా అది లూప్ చేయడానికి. మేబీ 1000 విల్ నాట్ టేక్ టైం, కానీ ఒక 1 lakh ఉన్నది అనుకోండి. సో దట్ టైం పెర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తుంది. అటువంటి టైంలో డైరెక్ట్గా ఎలిమెంట్ని పట్టుకొని టెక్స్ట్ తెచ్చుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ బెటర్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ మనం టైప్ చేయాలి కదా, సంథింగ్ ఐ నీడ్ టు టైప్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తా అంటే బ్రష్ పక్క కలర్ని వచ్చేసి అప్డేటెడ్ అని పెట్టేస్తాను. సో మనకు అర్థమయ్యేటట్టుగా ఇది అప్డేట్ అయింది అని తెలియడానికి. సో అప్డేట్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే మనం వాల్యూని తెచ్చుకోవాలి కదా, మళ్ళీ ఇన్పుట్ వాల్యూని ఏదైతే ఇన్పుట్ వాల్యూ ఉందో మనం దాన్ని తెచ్చుకోవాలి. ఇక్కడ ఎలా తెచ్చుకోవచ్చు? మనం ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. అరేలో ఇన్పుట్ వాల్యూ అరేకి అప్డేట్ అయ్యేది డిఫాల్ట్ గా, మళ్ళీ అప్డేట్ కి రాయాలా? మనం టైప్ చేసిన సార్ ఇప్పుడు ఇన్పుట్ లో మనం టైప్ చేసాం కదా, టైప్ చేసిన తర్వాత ఇంతకుముందు యాడ్ కాసాము, ఇప్పుడు సేమ్ లైక్ అప్డేట్ కి రాయాలి. రైట్, అప్డేట్ సేమ్ యాడ్ ఎట్లాగో మనం చేస్తున్నామో పుష్ చేస్తున్నామో ఈ అప్డేట్ అయినప్పుడు కూడా మనము పుష్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటిది అంటే
ఎక్కడైతే మన బ్రష్ టూత్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మారద్దు. ప్లేస్ అనేది సేమ్ ఉండాలన్నట్టు. ప్లేస్ మారద్దు అన్నట్టు. అర్థమైందా సార్? ఇప్పుడు అర్థమైంది. యాడ్ క్లిక్ చేసినప్పుడు పుష్ చేస్తే కింద వస్తది. ఇక్కడ ఏందో ఏ ప్లేస్‌లో ఉందో ఆ ప్లేస్‌లోనే రావాలి మనకి. సో దట్ ఈస్ ఎ ఛాలెంజ్. అయితే మనం ఏం చేద్దాము అంటే ఈ ఎలిమెంట్‌ని ఫస్ట్ యాక్సెస్ చేయలేం కదా! మనం ఏమంటారు ఇనిషియలైజేషన్ ముందే యాక్సెస్ చేయలేం కాబట్టి తర్వాత యాక్సెస్ చేయాలి. సో ఇట్స్ మీన్స్ దట్ మనం దీని కింద రాసుకోవాల్సి వస్తది. అంటే మనము బ్రష్ టూత్ ని రిప్లేస్ చేస్తే అక్కడే వస్తుంది కదా? అక్కడే రావాలి. రైట్. అక్కడే రావాలి. అలా రావడమే మనం ఇప్పుడు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఏంటిది అంటే ఇప్పుడు మనం ఈ అప్డేట్ అయిన వాల్యూని ఫస్ట్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం కదా! సో ఇక్కడ ఏం చేస్తాము అంటే కాన్స్టెంట్ అని ఇచ్చి అప్డేట్ ఎలిమెంట్ అని తీసుకుందాం. ఓకే. లేకపోతే దీనికి మనం ఏమైనా పేరు ఇస్తామా? ఇది కదా మనం దీని పేరు. ఇదే పేరుతో తీసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇచ్చేసి దీంట్లో ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు మనము ఓకే. ఇప్పుడు మనము ఈ ఇన్పుట్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు మనము? ఓకే. డాట్ వాల్యూని తెచ్చుకోవచ్చు కదా! కానీ మనం ఈ ఇన్పుట్ వాల్యూని ఎప్పుడు తెచ్చుకోవాలి మనం? అప్డేట్ పైన క్లిక్ చేసినప్పుడు కదా! సో మనం ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ రన్ చేస్తున్నామా మనం? సేమ్ ఇక్కడ యాడ్ ఫంక్షన్ రన్ చేసాం కదా మనం యాడ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఇక్కడ అప్డేట్ బటన్ కూడా మనము తెచ్చుకోవాలి ఇక్కడ కదా! కాబట్టి దీనికి ఏమి ఇచ్చాం మనం పేరు అప్డేట్ ఇచ్చాం. అప్డేట్ ఈజ్ ఈక్వల్ టు అయితే నేను ఏం చేస్తా అంటే కొంచెం బీటీ అని ఇస్తా నాకు తెలవడానికి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇప్పుడు దాని ఐడి ఏంటి? అప్డేట్. ఓకే. మన బటన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి మనం అంటే మళ్ళీ దీనికి ఈవెంట్ లిస్టనర్ యాడ్ చేయాలి కదా! అప్డేట్ బటన్ క్లిక్ ఓ ఫంక్షన్ రాసి అక్కడ యాడ్ చేయాలి. ఫంక్షన్ రాసేసి ఏదైనా ఫంక్షన్ కింద యారో ఫంక్షన్ యారో ఫంక్షన్ రాయొచ్చు. నార్మల్ ఓకే. నార్మల్ ఫంక్షన్ అంటే నార్మల్ ఫంక్షన్. సరే ప్రెజెంట్ అయితే నార్మల్ ఫంక్షన్ రాస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనము? సరే మీరు అన్నట్టుగా ఫస్ట్ అలర్ట్గా అదే పెట్టుకొని అసలు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చూద్దాము. అంటే మనం రాసింది ఎడిట్ క్లిక్ చేశాను, అప్డేట్ క్లిక్ చేస్తుంటే అలర్ట్ వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి? అప్డేట్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నాకు ఎప్పుడైతే అప్డేట్ క్లిక్ చేస్తానో ఈ ఇన్పుట్లో ఏదైతే వాల్యూ ఉందో అది అలర్ట్లో వచ్చే విధంగా రాసుకుందాం మనం. ఎలా చేయొచ్చు మనం అది? అలర్ట్ ఈ దాంట్లోకి ఇన్పుట్ వాల్యూ పుష్ చేయాలా? ఎలిమెంట్ వాడు తీసుకొని వాల్యూ డైరెక్ట్ వాల్యూ వచ్చేది కదా. బ్రష్ టూత్ వచ్చింది. వాల్యూ కానీ మనం దాంట్లోకి వెళ్ళేటప్పుడు పుష్ చేయాలి కదా, హరీలోకి వెళ్ళాలంటే. అవును సార్. యాక్చువల్గా ఏంటంటే మనం పుష్ వాడలేము దీనికి. నేను చెప్తాను వేరేది వాడింది. అప్డేట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారా ఏదైతే అప్డేట్ అయిన వాల్యూ వచ్చిందో అది వచ్చింది మనకి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పుష్ అనేది ఎందుకు వాడలేము అంటే అది లాస్ట్లో అవుతుంది, కానీ మనకు కావాల్సింది సేమ్ ప్లేస్లో కావాలి. సో దీనికంటూ ఒక మెథడ్ ఉంది. అదే మనకి ఏంటి అంటే మ్యాప్ మెథడ్. యూజింగ్ మ్యాప్ మెథడ్ వీ కెన్ డూ ఇట్ అన్నట్టు. ఓకే. మ్యాప్ కూడా అదేమంటే ఫర్ లూప్ లాంటిదే కదా. ఫర్ లూప్ లాంటిదే. బట్ దీనికి ఏంటిది అంటే మనం అవుట్పుట్ న్యూ అరే అవుతుందా?
మనం ఒక యాక్చువల్‌గా మ్యాప్‌తోని ఏంటి అంటే ఒక ఎలిమెంట్ యొక్క వాల్యూస్‌ని మనం చేంజ్ చేయొచ్చు. ఎలిమెంట్ యొక్క వాల్యూస్‌ని చేంజ్ చేయొచ్చు. తర్వాత మనం ప్రాపర్టీస్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. కొత్త ప్రాపర్టీస్‌ని కూడా యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎవ్రీ ఎలిమెంట్‌ని మనము ఆహ్, ఏమంటారు లూప్ చేస్తాం. లూప్ చేసి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ వస్తది కదా! వచ్చినప్పుడు దాని వాల్యూ టెక్స్ట్ ఉంది కదా! బ్రష్ టూత్ అని దాన్ని మనం దీనితోనే అప్డేట్ చేస్తాం. సో, ఎలా చేస్తామంటే ఫస్ట్ యానిమల్స్ కదా మన అరే పేరు ఈజ్ ఈక్వల్ టు కదా మనం చేయాల్సింది యానిమల్స్ డాట్ మ్యాప్. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఐటమ్ అని తీసుకుందాము. ఐటమ్ అని తీసుకొని ఫస్ట్ నేను జస్ట్ ఏంటి అంటే జస్ట్ రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేయట్లేదు కన్సోల్ చేస్తాను. కన్సోల్ చేస్తే ఒక ప్రాబ్లం జరుగుద్ది ఈవెన్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఐటమ్ని కన్సోల్ చేస్తాను. అసలు ఐటమ్లో ఏమొస్తుందని మనకు తెలుస్తుంది కదా. ఎడిట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసినప్పుడు దాని తర్వాత ఇక్కడ చేశాను అప్డేట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది మనకి చూసారు కదా, ప్రతి ఎలిమెంట్ అనేది లూప్ చేసింది. లూప్ చేసి మనకి చూపిస్తుంది. ఇక్కడ బ్రష్ టూత్ అనేది వచ్చింది. దీని ఐడి అనేది 1 ఉంది కదా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సేమ్ మనం ఇక్కడ ఫిల్టర్లో ఏదైతే వాడినామో అదే వాడదాం. ఓకే, వాడేసి ఇక్కడ ఎలిజ్ అయినప్పుడు నేను ఏం చేస్తా అంటే మామూలుగా ఐటమ్ని రిటర్న్ చేసేస్తాను. ఓకే, అంటే ఏదైతే యాస్టీస్గా ఉందో యాస్టీస్ రిటర్న్ చేస్తా అన్నట్టు ఎల్స్ కండిషన్లో. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటిది అంటే ఈ ఐటెంలో ఉన్న టెక్స్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ వాల్యూని మనం ఇప్పుడు కొత్తగా వాల్యూ ఎక్కడ తీసుకొచ్చుకుంటున్నాం, ఇక్కడ టుడే ఇన్పుట్లో నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూని దీనికి అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసిన తర్వాత యానిమల్స్లో మనకి అప్డేటెడ్ ప్రాపర్టీ వచ్చిందా లేదా అనేది చెక్ చేయాలి కదా మనం. ఓకే, దీంట్లో ఏముంది అనేది చూద్దాం. ఎడిట్ క్లిక్ చేశాను, బ్రష్ టూత్ వచ్చింది. దీని తర్వాత అప్డేటెడ్ అని రాశాను. ఇప్పుడు నేను అప్డేట్ క్లిక్ చేస్తున్నా. అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, మనకు అన్డిఫైన్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటి అంటే అన్డిఫైన్ వచ్చింది. ఎందుకు అన్డిఫైన్ వచ్చింది అంటే మనం ఇక్కడ రిటర్న్ చేయట్లేదు ఇది కూడా. ఈ కండిషన్లో రిటర్న్ చేస్తేనే మనకి అది సేవ్ అవుతుంది అన్నట్టు, లేకపోతే సేవ్ కాదన్నట్టు. రిటర్న్ ఐటమ్. ఓకే, మళ్ళీ ఎడిట్ అప్డేటెడ్ అప్డేట్ క్లిక్ చేస్తున్నా. సో 3 వచ్చినాయి మనకి. ఫస్ట్ చెక్ చేస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు బ్రష్ టూత్ అప్డేటెడ్ అనేది వచ్చింది. పైన కూడా అప్డేట్ అయిపోయింది కదా ఆల్రెడీ. పైన కూడా అయిపోయిందా? గ్రేట్ గ్రేట్. ఎందుకు అది అప్డేట్ అయింది అంటే మనము కింద యాజ్ అ హోల్గా ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కదా, దానివల్ల అప్డేట్ అయిపోయింది. రెండర్ లిస్ట్ ఆల్రెడీ. సో దీంతోనే సక్సెస్ఫుల్గా మనం ఏం చేయగలిగినాం, అప్డేట్ అనేది చేయగలిగినాం కదా. ఇప్పుడు నేను ఏదైనా చేయగలుగుతాం. ఈ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అప్డేటింగ్ క్లిక్ చేసి అప్డేట్ అయిపోతుంది. ఓకే, గుడ్, బాగుంది. ఇది చాలా కష్టంగా ఉండేది, చాలా మజా ఉంది ఇది. అది అంటే మనం అంటే ఇక్కడ నాకు తెలిసి ఒక లాజిక్ మీకు ఏది కొట్టుండొచ్చు అంటే ఈ మ్యాపింగ్ అనేది కొట్టుండొచ్చు. ఏం లేదు సార్, ఎవ్రీ ఎలిమెంట్ని మనం లూప్ చేస్తున్నాము. లూప్ చేసి ఏం చేస్తున్నాము అంటే ఏదైతే ఈ ఐటమ్ అనేది ఐడితో మ్యాచ్ అవుతుందో, మ్యాచ్ అయినప్పుడు దాన్ని ఒక్కదాన్నే అప్డేట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు రమేష్ అనుకో, అక్కడ రమేష్ అనే టెస్ట్ ఐడి దీని ఐడినా? అవును అవును. కానీ మనం అప్డేట్ చేసేటప్పుడు టెస్ట్ వేరుగా అంటే మనకి వేరుగా ఉంటుంది కదా, మనకి ఎట్లా మ్యాచ్ అవుతుంది? యాక్చువల్గా మనం ఏం చేసినాము అంటే ఈ ఎడిట్ కి కూడా అక్కడ ఈట్ బ్రేక్ఫాస్ట్ లో మొత్తం తీసేసి ఏదన్నా ఒక నేమ్ పెట్టు.
మొత్తం తీసేసా సార్. ఓకే. ఐటెమ్ ఐడి, ఈట్ బ్రేక్‌ఫాస్ట్ మొత్తం తీసేసి ఎస్ఎస్ఎస్ ఏదో ఒకటి పెట్టి సంథింగ్. ఓకే. ఓకే. మన ఐడీని కదా మ్యాచ్ చేస్తుంది. ఓకే. మనం తీసుకునే ఇన్పుట్ వాల్యూ యొక్క ఐడి, ఇన్పుట్‌లోకి వచ్చే ఐడి అండ్ ఐటమ్ యొక్క ఐడి. ఈ 2 ఈక్వల్ చేస్తున్నాం. అవును. అయితే ఈ ఐడి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి అదే నా డౌట్. ఈ ఎడిట్ బటన్ ఉందా సార్? ఎడిట్ బటన్‌కి మనం యాక్చువల్‌గా ఐడి అనేది అసైన్ చేస్తున్నాం. మీరు చూస్తే ఇక్కడ పైన మీరు చూసారా? ఇగో చూసారా? కనబడుతుందా సార్ ఇక్కడ? ఇది ఎడిట్. దీనికి మనం ఐడి అనేది డేటా ఐడి కింద అసైన్ చేస్తున్నాం అన్నట్టు. ఏదైతే అది అసైన్ చేస్తున్నామో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనము అది తెచ్చుకుంటున్నాం ఆ ఐడిని. ఈ స్టోర్ చేసుకున్న ఐడి ఉంది చూసారా? ఇక్కడ కాల్ చేసుకొని ఈ ఫిల్టర్‌లో ఏదైతే ఐటమ్ వస్తుందో ఆ ఐటమ్ యొక్క ఐడిను ఈ ఐడిని మ్యాచ్ చేస్తున్నాం మనం. మ్యాచ్ చేసి 2 సేమ్ అయితే మనం ఏం చేసాము? 2 సేమ్ అయినప్పుడు ఇక్కడ ఇది బటన్ స్టేట్ ఇక్కడ కదా మనం అదే ఐడిని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే కండిషన్‌లో చెక్ చేసి 2 ఐడీస్ సేమ్ అయినప్పుడు ఆ ఐటమ్ యొక్క టెక్స్ట్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేస్తున్నాం. దేంతో? ఇన్పుట్‌లో మనకు వచ్చిన వాల్యూతోనే చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ అంటే మనం అనుకోవచ్చు ఒక విధంగా సేవ్ అని. అప్పుడు సేవ్ అవ్వడం వల్ల ఈ యానిమల్స్‌లో లేటెస్ట్‌గా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఏమవుతది? ఈ రెండర్ మెథడ్ అనేది ఈ యానిమల్స్ అరెని తీసుకొని టోటల్ దాన్ని రీప్లేస్ చేసేస్తది. ఓకే. సో ఇందులో మనం ఇంకోటి చెప్తాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం అప్డేట్ క్లిక్ చేస్తామో అప్డేట్ అనేది కనబడదు. అదొక్కటి మనం చేయాలి. అది రేపు చూద్దాం సార్. ఇది ఒక్కటి సరిపోతుంది ఈ రోజుకి. సరే. ఓకే. డిలీట్ క్లిక్ చేయి ఒకసారి. ఎడిట్ క్లిక్ చేశాను.